హలో అండి అందరికీ. ఈరోజు వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామా? వర్క్ మనం చేయించుకున్నాక స్టిచ్చింగ్ కరెక్ట్గా ఫినిషింగ్ లేకపోతే ఎంత నీట్గా ఉన్న వర్క్ అయినా పాడవుతుంది. ముందు మెయిన్ క్లాత్ కట్ చేయకూడదు, నెక్ కట్ చేయకుండా లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకుని మెయిన్ క్లాత్ మీద వేసి నెక్ ఎంత ఉందో అంతా కరెక్ట్గా పిన్ను పెట్టుకుని కట్ చేసేయాలి. ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత చుట్టూ తిప్పుకొని ఇంకో స్టిచ్ వేసుకోవాలి. వెనక్కి తిప్పేసి ఇంకో స్టిచ్ దగ్గరగా వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని మొత్తం కట్ చేసేయాలి. నెక్ మెయిన్ క్లాత్ అనమాట కటింగ్ చేసేది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మొత్తం రౌండ్ నెక్ దగ్గర మనం 2 కుట్లు వేసుకున్నాం కదా, అది కట్ చేసేసుకుని చిన్ని కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకుంటే రౌండ్ బాగా తిరుగుతుంది. అంతే. నీట్గా వెనక్కి తిప్పేసి పై స్టిచ్ వేసుకోవాలి. పై స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది, తిరగబడిపోకుండా చుంచులు రాకుండా. లేకపోతే మెయిన్ లైనింగ్ క్లాత్ పైకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. పై కుట్టు వేసుకోకపోతే వర్క్ మీద పడకుండా నీట్గా వేసుకోవాలి. నేను పిన్ను తీయలేదు, దాని గురించి మళ్ళీ తీయవలసి వచ్చింది. కింద లైనింగ్ని సరి చేసుకుంటూ స్టిచ్ వేయాలి. లేకపోతే లైనింగ్ దాని వర్క్కి దాని కింద ఉండిపోద్ది అనమాట. మనం కుట్టు వేసేటప్పుడు కుట్టు కింద ఉండిపోద్ది. అంతే, రెడీ అయిపోయింది. చూస్తారా, అందరూ లైనింగ్ జాకెట్టు, వర్క్ జాకెట్లు ఇవి కష్టం అనుకుంటారు. వర్క్ జాకెట్ కుట్టడం చాలా ఈజీ. దానిపైన స్టిచ్ వేసేసుకొని నడుము పట్టీ వేసుకోవాలి. నడుము పట్టీకి నేను పట్టు ముక్క తీసుకున్నాను. శారీ కలరు గ్రీన్ కలర్ శారీ కాబట్టి, వర్క్ కూడా అదే కలర్లో చేయించాం కాబట్టి పట్టు ముక్క వేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ తీసుకుని మడత పెట్టుకోవాలి, చిన్న గోరు మడత. తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టి వేసేయాలి. ఒక కుట్టు వేసాక పైపింగ్ వేసేయాలన్నమాట. థ్రెడ్ అందులో పెట్టి తిప్పేయాలి సన్నగా. కుట్టు క్లాత్ మీదకి రాకుండా కరెక్ట్గా పైపింగ్కి క్లాత్కి మధ్యలో స్టిచ్ పడాలి. టైట్గా పట్టుకుంటే టైట్గా వచ్చేస్తుంది, తిరిగిపోద్ది అనమాట. ఇప్పుడు తిరిగేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అంతే, అయిపోయింది. హ్యాండ్స్ ఇది చిన్న కట్ వర్క్ వచ్చింది ఈ వర్క్, కానీ వాళ్ళు అలా కావాలని వేయించుకున్నారు. ఈ కట్ వర్క్ మనం తిప్పక్కర్లేదు, దీన్ని డైరెక్ట్గానే కుట్టేస్తున్నాను. వాళ్ళు కట్ వర్క్ డైరెక్ట్గా తిప్పొద్దని చెప్పారు, ఎందుకంటే నెక్ కూడా కట్ వర్క్ రాలేదు, వద్దు అన్నారు. దాని గురించి నేను స్ట్రైట్గా వేస్తాను అనమాట. అంతే, తిప్పేసుకుని నీట్గా ఎడ్జులన్నీ కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. దీనికి కూడా అంతే. ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ముందు పై లైనింగ్ దాని మీద వేసి పై కుట్టు వేయాలి. తర్వాత వర్క్కి మళ్ళీ ఇంకొక కుట్టు లైనింగ్కి అటాచ్ చేసేసి మళ్ళీ తిప్పేసి వర్క్ మీద నుంచి ఇంకొక కుట్టు వేసేయాలి. వర్క్ మీద వేసే కుట్టు చిరాగ్గా కనిపించకుండా నీట్గా వేయాలి సన్నగా. ఇది మెయిన్ ఫ్రంట్ పార్ట్కి చిన్న క్లాత్ అక్కడ తగ్గింది నాకు, దాని గురించి ముక్క అటాచ్ చేశాను, చిన్న ముక్కను జాయింట్ చేశాను. ఇప్పుడు లైనింగ్ మెయిన్ పార్ట్ వర్క్ ఉంది కదా, వర్క్ మీద ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసి ముందు ఒక కుట్టు వేసేయాలి. వర్క్కి కొంచెం దూరంగా, అంటే ఒక పావు ఇంచు దూరంగా కుట్టు వేసి మళ్ళీ తిప్పి మళ్ళీ కుట్టుకు దగ్గరగా ఇంకొక కుట్టు వేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసి చిన్ని కట్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు తిరగేసి మళ్ళీ పై కుట్టు వేసేయాలి. అంతే, వర్క్ మీద పడకుండా పక్క నుంచి వేయాలన్నమాట కుట్టు. రెండు అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేస్తాను. ఇంకా వీడియో లెంగ్త్ అయిపోతుంది కాబట్టి తీసాను. మెయిన్ డాట్స్ను క్రాస్ బెల్ట్లు వేయటం సేమ్ అన్నిటికీ ఒకలానే ఉంటుందండి. మెయిన్ డాట్
సైజుని బట్టి పెద్ద డాటా చిన్న డాటా అన్నది ఉంటుంది. సైజుని బట్టి ఒక 1/2 ఇంచు పెరుగుతూ ఉంటుంది. చంక డాట్ అయితే నార్మలే. మెయిన్ డాటే కొంచెం అటు ఇటుగా పెరుగుతూ తగ్గుతూ వస్తుంది అనమాట. మెయిన్ డాట్ అప్పుడు డబుల్ స్టిచ్ వేసి కొంచెం క్రాస్గా కుట్లాక్కోవాలి దానికి. క్రాస్ బెల్ట్ వేసేద్దాం. క్రాస్ బెల్ట్ నేను చెప్తాను కదా, ఒక పొర కిందకి తీసుకొని, నేను క్రాస్ బెల్ట్ అటాచ్ చేయడం చూపించలేదు ఇంకా. ఒక పొర కిందకి వేసుకుంటే లైనింగ్ పొర మెయిన్ క్లాత్ మీద పెట్టి మెయిన్ క్లాత్ కలిసేలా చూసుకుంటే సన్నంగా ఒక 1/2 ఇంచు స్టిచ్ వేసేయాలి. దాన్ని తిరిగేసి మళ్ళీ మడత పెట్టి కుట్టేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ డబుల్ స్టిచ్ వేసేయాలి. ఎక్కడైనా సరే ఖర్చులు నీట్గా ఎడ్జులన్నీ నీట్గా కట్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. అయిపోయింది. హ్యాండ్ అటాచ్ చేద్దాం. హ్యాండ్కి కూడా అంతే, పట్టు ముక్క కదా ఇది, కొంచెం 1/2 ఇంచు ఖర్చు వదిలేసి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకుని జాగ్రత్తగా 2 మెయిన్ క్లాతులు కలిసేలాగా కుట్టు వేసేయాలి. డబుల్ స్టిచ్ వేసేసి జాయింట్ చేసేయాలి. మనం మార్క్ చేసుకున్నాం కదా, మార్క్కి స్ట్రైట్గా జాయింట్ చేసేయాలి. జాయింట్ దగ్గర పైన కింద కూడా రఫ్ ఇచ్చుకోవాలి. 3 స్టిచ్లు వేసాక లాస్ట్ ఫైనల్ స్టిచ్ కూడా వేసేసి ఖర్చు కట్ చేసేయాలి. దారాలు ఖర్చులు మొత్తం కట్ చేస్తే ఇలా వస్తుంది బ్లౌజ్. ఎలా ఉందో చెప్పండి. నీట్గా వచ్చింది.